హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్‌గానే నాకు క్వాల్కమ్ నుంచి మెయిల్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, "నువ్వు ఆల్రెడీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావు కదా! మరి ఎందుకు చెప్తున్నావు?" అని అయితే క్వెషన్ వస్తది డెఫినెట్‌గా. అయితే నేను ఈ క్వాల్కమ్‌కి ఎప్పుడు అప్లై చేశాను అంటే, ఒక 6 మంత్స్ బిఫోర్ అన్నమాట. హ్మ్. 6 మంత్స్ బిఫోర్ అప్లై చేస్తే నేను ఈమెయిల్ ఐడీని స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే. ఆ మెయిల్‌కి నాకు క్వాల్కమ్ నుంచి మెయిలొచ్చింది. ఓకే. ఆ కంపెనీ నుంచి నాకు మెయిల్ రావడం అది కూడా 6 మంత్స్ తర్వాత వచ్చింది. వాళ్ళకి అప్పుడు రిక్వైర్మెంట్ ఉంది గాబట్టి నాకు ఈ టైం ఆ రోజు రిక్వైర్మెంట్ ఉంది. ఆ రోజు రిక్వైర్మెంట్ ఉన్నా గూడా నేను 6 మంత్స్ ముందు అప్లై చేసినప్పుడు నాకు ఎటువంటి కాల్ గాని, ఎటువంటి మెసేజెస్ కానీ, రిగ్రెట్ మెయిల్ గాని రాలేదు. 6 మంత్స్ తర్వాత ఈరోజు నాకు మెయిలొచ్చింది. ఈ ఈ పర్టిక్యులర్ రోల్‌కి మీరు సెలెక్ట్ అయ్యారు. ఈ పర్టిక్యులర్ రోల్‌కి ఇంటర్వ్యూ ఉంది అనేసి నాకు 2 మెయిల్స్ అనేవి వచ్చాయి. ఓకే. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు. మీ 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 యాక్సెప్టెన్స్ చెప్పండి అని అడుగుతారు గదా! సో, అలా వచ్చింది. నోటీస్ పీరియడ్ ఇవన్నీ అడిగారు. బట్ దే డోంట్ నో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ అసెంచర్. ఓకే. ఇలా ఎందుకు కాలొచ్చింది అంటే నేనేమి గొప్పగా చెప్పట్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నాకు కాలొచ్చింది అని చెప్పడం కన్నా, నాకు 6 నెలల తర్వాత నాకు కాలొచ్చింది అని చెప్పడానికి ఈ వీడియో. మనకి ఇప్పుడు అసెంచర్‌లో ఆఫర్ లెటర్స్ చాలా మందికి రావట్లేదు. ఆఫర్ లెటర్ వచ్చింది గానీ, జాయినింగ్ లెటర్స్ రావట్లేదు కదా! ఈ ఆఫర్ లెటర్ వచ్చి జాయినింగ్ లెటర్ రాలేదు. 1 ఇయర్ అయితుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే వాళ్ళకి, నిజంగా లైక్ టీసీఎస్ లాంటి కంపెనీస్ అనుకో, అలాంటి కంపెనీస్ దే వోంట్ రిగ్రెట్ యువర్ ఆఫర్ లెటర్. నీ ఆఫర్ లెటర్‌ని వాళ్ళు ఎప్పటికీ డిక్లైన్ చేయరు. అలాంటి కంపెనీస్ వాళ్ళకి కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. సో, ఏమైతదంటే నీ జాయినింగ్ లేట్ అవుతది. డెఫినిట్‌గా ఒక 1 ఇయర్ తర్వాతైనా వస్తది గానీ, నీ జాయినింగ్ అనేది లేట్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేనైతే క్వాల్కమ్‌కి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్‌గా నేను ఎప్పుడు ఏ కంపెనీకి అప్లై చేయను. ఓకే. డైరెక్ట్‌గా కెరీర్ సెక్షన్‌లోకెళ్ళి అప్లై చేయలేదన్నమాట. క్వాల్కమ్‌లో నేను ఒక పర్సన్‌ని ఎవరైతే ఈ డాట్ నెట్ డెవలపర్స్ ఉంటారో, వాళ్ళతో ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. ఓకే. వాళ్ళతో ఫస్ట్ కనెక్షన్స్ అయ్యాను. ఒక 2 అండ్ 3 పీపుల్‌తో కనెక్ట్ అయ్యుంటే, నాకసలు కాల్‌కి అంటే వాళ్ళు నాకసలు రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ ఒక 2 ఒక 5 పీపుల్ వరకు కనెక్ట్ అయ్యానులెండి. కనెక్ట్ అయితే నాకేం రెస్పాన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే, దే ఆర్ ద మేనేజర్స్ ఇన్ ద కంపెనీ. ఓకే. వాళ్ళొక ప్రాజెక్ట్ మేనేజర్స్ కింద రోల్స్‌లో ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు ఇంటర్నల్‌గా మెసేజ్ చేస్తేనే మనకి రెస్పాన్స్ ఉండదు. ఇంకా లింక్డ్ఇన్‌లో అంటే అస్సలు రెస్పాన్స్ ఉండదు. సో, నేనేం చేశానంటే నార్మల్‌గా వర్క్ చేసే పర్సన్స్ నాలాగానే నార్మల్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి. అలాంటి పీపుల్ అంటే ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్ ఉంటారు గదా! సో, అలాంటి పీపుల్‌తో కనెక్ట్ అయ్యానన్నమాట క్వాల్కమ్‌లో. ఇప్పుడు నేను లింక్డ్ఇన్ పోర్టల్ చూపియట్లేదు. ఆల్రెడీ మీకు చాలా సార్లు చూపిచ్చాను కాబట్టి. సో, అతనికి ఒక పర్సన్స్ ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది. తన పేరొచ్చేసేసి ప్రతీక్ష. ఓకే. ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యాను. ఆ అమ్మాయికి కనెక్ట్ అయ్యి నాకు ఇలా రొ ఓపెనింగ్స్ ఉన్నాయి మీ కంపెనీలో. నాకేమైనా మీరు రిఫరెన్స్ ఇస్తారా అని అడిగాను. ఫస్ట్ షీ యాక్సెప్టెడ్ ద రిఫరెన్స్. ఓకే. తను ఇస్తాను అనింది. తర్వాత ఏమనిందంటే హ్మ్. తర్వాత తను నాకేం రెస్పాండ్ అవ్వలేదు. ప్రతీక్ష అనే అమ్మాయి నాకేం రెస్పాండ్ అవ్వలేదు. ఆమెని చూస్తూనే ఇంకొక డాట్ నెట్ డెవలపర్ ఎవరైనా ఉన్నారా అని ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరైనా ఉన్నారా అనేసి కింద మొత్తం చెక్ చేశాను. రియాక్ట్ గాని, డాట్ నెట్ కానీ ఎవరైనా ఉన్నారా అని. చెక్ చేస్తే నాకు ఇంకొక హైదరాబాద్ పర్సన్సే ఇంకొక 2 పీపుల్ కనిపించారు. వన్ పర్సన్ ఈస్ ఎన్ రమేష్. ఓకే. ఇంకొకతని నేమ్ వచ్చేసేసి సమ్ డిఫరెంట్ నేమ్ అన్నమాట. వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు. ఓకే. అలా ఇద్దరు పీపుల్ అయితే వచ్చారు. అందులో నేనడిగిన పర్సన్ ఎవరంటే రమేష్ అన్నమాట. ఈ రమేష్ అనే అతనికి నేను లింక్డ్ఇన్‌లో కనెక్ట్ అయ్యి, నాకిలా రిఫరెన్స్ కావాలి బ్రదర్. ఈ జాబ్స్ రోల్ ఉన్నాయి. నేను దీనికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాను. మీరు రిఫరెన్స్ ఇస్తే నేను త్వరగా షార్ట్ లిస్ట్ అవుతాను అనేసి ఒక మెసేజ్ అయితే చేశాను. ఒక మెసేజ్ అయితే చేసిన వెంటనే ఒక 2 డేస్‌కి తను నా కనెక్షన్ యాక్సెప్ట్ చేసి యాడ్ వితౌట్ ఏ నోట్ అని ఉంటుంది. యాడ్ నోట్ అని ఉంటది. నేనేం చేశాను? యాడ్ నోట్‌తో సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను సెండ్ చేశానో అతను నాతో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి "థాంక్ యూ సో మచ్ అఖిల ఫర్ మెసేజింగ్ మీ" అని చెప్పి హి వెరీ కైండ్లీ యాక్సెప్ట్ చేసాడు. ఓకే. ఒక 2 డేస్‌కి సండే రోజు ఆ రోజు సండేస్ టైమ్‌లో నేను నీకు రిఫరల్ ఇస్తాను అని చెప్పాడు. ఓకే అని చెప్పాను. సండే రోజు నేను మళ్ళీ మెసేజ్ చేస్తే అట్ దట్ టైమ్ నాకతను రిఫరెన్స్ ఇచ్చాడన్నమాట క్వాల్కమ్‌కి. అప్పుడు నాకు రిఫరెన్స్ ఇస్తే నాకు ఈ రోజు ఎగ్జాక్ట్‌గా ఈరోజు నాకు మళ్ళీ రిటర్న్ మెయిల్ వచ్చింది.
ఇది ఎందుకు చెప్తున్నానంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు జాబ్స్ పెడతారు గానీ, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటేనే మనల్ని తీసుకుంటారు. లేకపోతే తీసుకోరు. ఓకే. అందుకని ఏదైనా అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు 3 విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఒక ఫ్రెషర్ అయినా, ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయినా ఏదైనా రోల్ పడింది అంటే, ఇది ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, యూ హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద సిట్యుయేషన్ ఇన్ ద ఔట్‌సైడ్. ఓకే. యూ హావ్ టు అండర్‌స్టాండ్ దిస్ వన్. ఇంటర్నల్ గానే అప్లై చేయాలి అన్నదే నా మెయిన్ మోటివేషన్ అంతే. ఇంకేం లేదు. ఏంటి అంటే నా నా జర్నీలో మీరు చూడొచ్చు ఇంటర్నల్‌గా అప్లై చేయడం. అంతేనా? నలుగురికి, ఐదుగురికి, ఆరుగురికి అని మెసేజ్ చేస్తే క్వాల్కమ్ పీపుల్‌లో ఈవెన్ థో ఐ యామ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ ఐ యామ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ దే ఆర్ నాట్ రెడీ టు గివ్ మీ ద రిఫరల్ బికాస్ ఆఫ్ దేర్ ఈస్ నో టైమ్. దే హావ్ ద బిజీ షెడ్యూల్స్. ఓకే. ఆ బిజీ షెడ్యూల్‌లో నాకు రెస్పాన్స్ ఇచ్చే టైం వాళ్ళకి లేదు. అందులో నేను ఇంకా వేరే వాళ్ళకి మనం డీమోటివేట్ అవ్వకుండా ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా కనెక్షన్స్ ఇచ్చి ట్రై చేస్తే అలా ఒక్కరి త్రూ నాకు రిఫరెన్స్ వచ్చింది. ఆ ఒక్కరి త్రూ నాకు ఈరోజు క కాల్ అనేది కాల్ అనేది వచ్చింది. ఇంటర్వ్యూ కాల్ అనేది వచ్చింది. కదా! ఎందుకు చెప్తున్నానంటే రిఫరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఏమి డబ్బులు అడగట్లేదు. ఒక జాబ్ కోసం మన లైఫ్ కోసము ఒకరిని హెల్ప్ అడుగుతున్నాం. ఓకే. జస్ట్ ఎ రిఫరెన్స్. ఆ ఒక్క రిఫరెన్స్ మన లైఫ్‌ని సెట్ చేయొచ్చు. ఓకే. ఇందులో ఎవరైనా కంపెనీస్‌లో వర్క్ చేస్తున్న పీపుల్ ఉంటే గివ్ ద రిఫరెన్స్ టు ది ఫ్రెషర్స్. ఫ్రెషర్స్‌కి రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్. ఒక చిన్న ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు గూడా వాళ్ళ ఫ్యూచర్‌ని బిల్డ్ జేసుకోవాలి గాబట్టి, గివ్ దెమ్ ఎ ఛాన్స్. ఇలా ఎవరికైనా రిఫరెన్స్ అడగండి. రిఫరెన్స్ అడగడం వల్ల ఏమవుతుందంటే, యూ విల్ గెట్ ఎ ఛాన్స్. నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక కంపెనీ గాదు, 2 కంపెనీ గాదు. ఎన్ని కంపెనీస్ నీకు జాబ్ ఆఫర్స్ కనిపించినా గూడా, అన్ని కంపెనీస్‌కి నువ్వు ఎలా అప్లై జేయాలంటే రిఫరెన్స్ త్రూనే వెళ్ళాలి. రిఫరెన్స్ త్రూ వెళ్ళాలి. కోల్డ్ ఇమెయిల్స్ షేర్ జేయాలి. ఫౌండర్స్ ఎవరో గనుక్కోవాలి. ఎవరైనా ఫౌండర్స్ స్టార్టప్ కంపెనీ పర్సన్స్ అయితే వాళ్ళకే డైరెక్ట్ మెసేజ్ చేయాలి. ఇలా నువ్వు చేసిన రోజే నువ్వు సక్సెస్ అవుతావు. త్వరగా సక్సెస్ అనేది జరుగుతుంది. ఓకే. నేను అన్ని కంపెనీస్‌కి అలా చేశాను గాబట్టి ఈరోజు ఒక కంపెనీలో ఉన్నాను. ఓకే. ఈరోజు ఒక కంపెనీలో ఉన్నాను. మీరు గూడా అలా చేస్తేనే గదా! మీరు ఒక బెటర్ పొజిషన్‌లో ఉంటారు. ఇది ఈజీగా కనిపిస్తది. వెరీ హార్డ్ టు డూ. నాకు గూడా తెలుసు. ఐ యామ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్ ఇన్ దట్. ఓకే. బట్ ట్రై చేస్తే ఈ అప్లికేషన్స్ ఏసి నాట్ షార్ట్ లిస్ట్ అయిపోయి, డీమోటివేట్ అయిపోవడం కన్నా, మనం బాధపడడం కన్నా ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ లేకపోవడం చాలా పెద్ద ప్రాబ్లమ్ మనకి. కదా! ఒక్కసారి ఇలా ట్రై చేయండి. 100 పీపుల్‌తో కనెక్ట్ అయ్యి 100 పీపుల్‌తో ట్రై చేయండి. ఒక్కరన్నా కనీసం రెస్పాండ్ అవుతారు. ఓకే. సో, నేను ఈరోజు ఒక అమ్మాయితో టాప్‌మేట్‌లో కనెక్ట్ అయ్యానన్నమాట. టాప్‌మేట్‌లో కనెక్ట్ అయితే తనేం చెప్పిందంటే, "అక్క హ్మ్. నేను నార్మల్‌గానే కెరీర్ సెక్షన్‌లోనే అప్లై చేస్తున్నా. నాకన్నీ రిగ్రెట్ మెయిల్సే వస్తున్నాయి. ఒక్కటి కూడా నేను షార్ట్ లిస్ట్ అవ్వలేదు ఇంతవరకు" అని చెప్పింది. ఓకే. షీ ఈస్ లిటరల్లీ స్టార్టెడ్ విత్ డల్ ఫేస్ అన్నమాట. అయితే నేను గూడా ఇదే చూపిచ్చాను తనకి. నాకు ఈరోజు మార్నింగే ఇలా కాలొచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ నౌ. నాకొక జాబ్ ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నన్ని రోజులు నాకలాంటి కాల్స్ రాలేదు. బట్ నీ డే అనేది ఖచ్చితంగా వస్తది. ఆ డే కోసం వెయిట్ చెయి. నేనిలా ట్రై చెయ్యి అని చెప్పాను గదా! ట్రై చేశావా అని అడిగా. ఒక 2 మంత్స్ బ్యాక్ గూడా నాతో కనెక్ట్ అయిందమ్మాయి. 2 మంత్స్ బ్యాక్ నేను చాలా మోటివేట్ చేసి ఇలా వెళ్ళు అనేసి మొత్తం అన్ని లిస్ట్ ఇచ్చాను. స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ ఇచ్చాను. అడిగిన క్వెషన్స్‌కి అన్నిటికి అన్ని డ్రైవ్స్ షేర్ చేశాను తనకి. ఎలా మెయిల్స్ చేయాలి? ఎవరికి మెయిల్స్ చేయాలి? ఎలాంటి కంపెనీస్‌కి మెయిల్స్ చేయాలి అని. బట్ షీ డిడ్‌ంట్. ఒక్క కంపెనీకి కూడా తను అలా చేయలేదంట. సో, అలా చేయకపోవడం వల్ల నువ్వు ఒక్క కంపెనీకి కూడా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. అంతే. ఇంకేం లేదిక్కడ. సో, ఇది ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చేశారు గాబట్టే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చేశాను. నా తోటి వాళ్ళు చేశారు. అందరూ చేశాం కాబట్టే చెప్తున్నానిది. ఓకే. ఒక్కరివ్వలేదని ఆగిపోకూడదు. ట్రై. ట్రై అంటిల్ యూ విల్ గెట్ సక్సెస్. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ బట్ ఇట్ గివ్స్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఐ నో దట్. ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతే డెఫినెట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇంకొక టెక్ ఛానెల్ ఉంది. దట్ ఈస్ టెక్ స్నాప్ అండ్ వ్లాగ్స్ అన్నమాట. మన టెక్ స్నాప్ అండ్ వ్లాగ్స్ ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్